ఎనకట సామదాన భేద దండోపాయాలతోని లొంగ తీసుకునేది అని పెద్దలు చెప్తారు కదా. హాగో దాంట్లే భేదాన్ని నమ్ముకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. సర్కార్ చేసిన మంచి పనులు ఏం లేవు, జనానికి వేసే మేలేం లేదు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతుంది అన్నట్టు సీఎం నోరు తెరిస్తే బూతులే వస్తాయి. అట్లా కూడా ఓట్లు పడేటట్టు లేవు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎట్లా గెలవాలి, పైసలు ఎగజల్లుడు ఒక్కటే గతి అన్నట్టు కోట్ల కోట్లు కొంపలలా పెట్టుకొని ఓటర్లను మాయ చేయాలని చూస్తున్నారట. ఓ కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కట్టల కట్టలు పెట్టల నిండి ఉన్నాయని ఎట్లా తెలిసిందో బీఆర్ఎస్ పార్టీలకు గులాబీ దండు చీమల దండు తీరుగా ఆ కాంగ్రెస్ లీడర్ ఇంటి మీదకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ పైసలు సీజ్ చేయాలని లొల్లికి దిగింది. మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దునాగే టీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను ఎంత గేట్ ఉన్నది వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియా రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియాని రాణిస్తలేరట, పోలీసులు బీఆర్ఎస్ పార్టీలను లోపలికి ఓనిస్తలేరట. అన్ని తీర్ల డిపార్ట్మెంట్లు కుమ్మక్కయి 11వ తారీఖున జరిగే ఓటింగ్ కు పొట్టు పొట్టు పైసలు వంచబోతున్నారట. ఇగో గిది ప్రజాప్రభుత్వం, ఇగో గిది రాజ్యాంగబద్ధంగా నడిచే సర్కారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ ఏరియాలో జరిగింది లొల్లి. కాంగ్రెస్ పైసలు వంచటానికి ఒక్క ఏరియాలే కాదు, ఓ 10-15 జాగాలలో బ్యాగులు నింపుకొని తయారుగా ఉన్నదట. ఇట్లా కూడా జనం పైసలు తీసుకొని ఓట్లు వేయాలనుకుంటే రిగ్గింగ్ చేసి ఓటింగ్ కు రానోళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేసుకొని గెలవాలనే చక్కని ప్లానింగ్ లో కూడా ఉన్నారట. కానీ మేమేం తక్కువ కాదన్నట్టు గులాబీ దండు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో మూటలు దొరకబట్టే పనే ఉన్నారట. కానీ జూబ్లీహిల్స్ జనాలు కాంగ్రెస్ వాళ్ళ చిల్లర పైసలకు లొంగమని గట్టిగానే నిర్ణయం తీసుకున్నారట. ఇగో చూడాలి.